26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రానాకు కోర్టు 18 రోజుల పాటు కస్టడీ విధించింది. అమెరికా నుండి రప్పించిన తర్వాత 20 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ గురువారం రాత్రి కోర్టు ముందు హాజరుపరిచింది. రాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఈ సందర్భంగా హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. రానా తరపున ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవ్ వాదించారు. వాదనలు విన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్జిత్ సింగ్ 18 రోజుల పాటు ఆయనకు కస్టడీ అనుమతించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భారీ భద్రత కట్టుదిట్టం చేశారు. 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రానాకు కోర్టు 18 రోజుల పాటు కస్టడీ విధించింది. అమెరికా నుండి రప్పించిన తర్వాత 20 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ గురువారం రాత్రి కోర్టు ముందు హాజరుపరిచింది. రాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇక సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మూన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. రానా తరపున ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవ వాదించారు. వాదనలు విన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్జిత్ సింగ్ 18 రోజుల కస్టడీకి అనుమతించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ వద్ద ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.